షో మాల్ దింపుతా అంటారు ఇంకా ఏడ మాల్ అంతా ఆడ ఆడ రెడీ. ఏ హాయ్ చెప్పు వెంకీ వెంకీ హాయ్. హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఎక్కడికి పోతున్నామంటే కుంభమేళా పోతున్నాము. అసలు కనుక్కోలేదు మేమైతే. వీళ్ళు దింపనికి వచ్చినారు. వాడు పాపం బ్యాగ్ తెల్లించుకొని ఉన్నాడు. మా వాళ్ళు ఇంకా ఇద్దరు వస్తున్నారు, అశ్వంత్ విఘ్నేష్. మా వాళ్ళు మేము ఫస్ట్ వచ్చేసినాము. మా వాడు వచ్చినాడు, వాడు వస్తున్నాడు విఘ్నేష్. వాడు ఆడ అస్సలకి మేమైతే అనుకోలే. ఎందుకు స్టార్ట్ అయినా కార్తిక్ గారు కూడా వద్దాం అనుకున్నాడు. పాపం లాస్ట్కి వాడు ఏందో అటెండెన్స్ లేదని చెప్పి రాకుండా అయిపోతాడు. వాడిని చూడండి, ఈ బబ్లు అయితే వస్తాడంట. కాకపోతే 10th ఎగ్జామ్ పాస్ చేపియాలంట. మనకంత సీన్ లేదు కాబట్టి రావాలని చెప్పినాము. మా విఘ్నేష్ వచ్చినాడు. ఇతగాడైతే ఈరోజు పొద్దున ఫోన్ చేసి వస్తామన్నాడు. చెప్పురా ఏడికి పోతామరా? ఇప్పుడు వచ్చేసి కడప రైల్వే స్టేషన్ లో ఉన్నాము. కడప రైల్వే స్టేషన్ నుంచి హైదరాబాద్ కాచిగూడ మార్నింగ్ 6:30కి పోతున్నాము. మేమైతే ఏం బుక్ చేసుకోలే, ఒక్క టికెట్ బుక్ చేసుకోలే. కడప టు హైదరాబాద్ కాచిగూడ జనరల్. ఇప్పుడు 8:40కి ట్రైన్ ఉంది కడపలో. 8:40కి ఎక్కితే హైదరాబాద్ లో 6:20కి దిగుతాము. నా వీడియో మొత్తం చూడండి. మీరు వీలైతే మేము అయోధ్య కాశీ కూడా పోనీకి ట్రై చేస్తాము. ప్రయాగ్రాజ్ ఒకటే కాదు, కడప నుంచి హైదరాబాద్ కాచిగూడకి 180 రూపీస్ టికెట్. హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి ప్రయాగ్రాజ్ డైరెక్ట్ ట్రైన్. రేపు మార్నింగ్ 9:30కి ఎక్కితే ఎల్లుండి మార్నింగ్ 10కి అట్లా దిగుతాము. మీరు ఎవరైనా పోవాలనుకుంటే అసలుకి ఏం ఆలోచించద్దండి, వెళ్ళిపోండి మీ ఫ్రెండ్స్ అందరితో కలిసి. మేమైతే అస్సలు అనుకోలేదు పోతామని కూడా. ఎందుకు ఫిక్స్ అయిపోయినాము. మీరైతే నా వీడియోలు ఇన్స్టాలో కంటిన్యూగా అప్డేట్ చేస్తూ ఉంటాయి ఎక్కడెక్కడ. మీరైతే నా ఇన్స్టాలో ఫాలో అయిపోండి, యూట్యూబ్ లో కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో అయితే అస్సలు మిస్ కాకుండా లాస్ట్ దాకా చూడండి. మీరు వెళ్ళాలంటే February 26th లాస్ట్. ఆ లోపల వెళ్ళిపోండి. జనాలు ఉన్నారు అవన్నీ పట్టించుకోవద్దండి. ఎందుకంటే 144 ఏళ్ళకు ఒకసారి వస్తుంది. బతికినంత కాలంలో ఇప్పుడు మిస్ చేస్తే ఇంకా జీవితంలో పోలేము. మళ్ళా పుట్టాము అది మళ్ళా దేవునికి ఎరుక. ఇప్పుడైతే మీరు వెళ్ళిపోండి. మామూలు చూడండి వచ్చి ఇంకా ఆడుకుంటారు. మీకు చెప్పడం మర్చిపోయినారా, సికింద్రాబాద్ నుంచి ప్రయాగ్రాజ్ కి 340 రూపీస్ ట్రైన్ టికెట్ జనరలే. అది కూడా జనరలే, మేము ఏం బుక్ చేసుకోవాలి. బస్సులకు వచ్చేసి 6,000-7,000 టికెట్లు ఉన్నాయి. ఫ్లైట్ అయితే 40,000-50,000 టికెట్లు ఉన్నాయి. అందుకే అంత బడ్జెట్ కాదు కాబట్టి మనం జనరల్లో వెళ్ళిపోదాము. ఏం దేవుడి కాడికే ఎట్టబోతే ఏముంది, పోతాను అంతే. ఇప్పుడైతే 160 ప్లస్ 340 500లో అయిపోతుంది ప్రయాగ్రాజ్ దాకా. కాకపోతే మధ్యలో హైదరాబాద్ లో మేమైతే దిగి అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ తినేసి మళ్ళా ట్రైన్ ఎక్కాలా సికింద్రాబాద్ లో ఎక్కాలి కాబట్టి ఇంకా మేమైతే అక్కడ ట్రైన్ లో ఎంతమంది జనాలు ఉంటారో తెలియదు. ఇప్పుడైతే ప్రస్తుతానికి స్టేషన్ అయితే ఖాళీగా ఉంది. కడప నుంచి మీరు ఏ ఊరి నుంచి పోవాలన్నా మీ ఊరి నుంచి హైదరాబాద్ కన్నా పోండి. మేమైతే మామూలుగా అయితే మహారాష్ట్ర దాదర్ పోదాం అనుకున్నాము. అది టూ లాంగ్ అయిపోతుంది అనేసి మేమైతే హైదరాబాద్ ఓకే కాబట్టి హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాము. హైదరాబాద్ నుంచి ఇంకా ప్రయాగ్రాజ్. మీరైతే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని నేను ఈ వీడియోలో ఇస్తా, ప్రయాగ్రాజ్కి ఎట్లా పోవాలి అనేసి. సరే, ఇప్పటికైతే వీడియో స్టాప్ చేసి ఇంకా మనం ట్రైన్ ఎక్కిన తర్వాత మాట్లాడుకుందాం. జనాలు ఎట్లున్నారో తెలియదు మనకి. హైదరాబాద్ నుంచి అయితే ఫుల్ ఉన్నారని మనకి చెప్పినారు వేరే వాళ్ళు అయితే. చూద్దాం. ఓకే, మా ఫ్రెండ్ చూడండి రావడమే ఏందో తెచ్చినాడు మా కోసం. ఆకలేస్తా ఉంటదని. చూడు మా వాడు నీళ్ళ బాటిల్ కూడా తెచ్చి ఇచ్చినాడు. హ్యాపీ జర్నీ అంట. ఓకే, నుంచి ఇంకా స్టార్ట్ కావాలా తినేసి. ఇంకా చూడు ఇది మనకు సరిపోతుందా? ఓకే, వచ్చాడా? ఎన్నో తెచ్చినారు. ఏడే కిచెన్ పెట్టినారు చూడండి. ఏంద్రా చపాతి పచ్చడి. ఇంక వీళ్ళంతా చూడండి రైల్వే స్టేషన్ ఖాళీ. కడప నుంచి హైదరాబాద్ నుంచి ఎక్కాలంటే కూడా ప్లేస్ ఉండదు.
సరే సరేలే. మామూలు తెచ్చినాడు, చపాతి అన్నాడు, రోల్ తెచ్చినాడు, వెజ్ రోలు తినాలా. మామూలు ట్రిప్పుకు మామూలుతో పోతే ఇదే చూసాం. మా హస్బెండ్ ఉన్నాడు, ఇందుకు ఏమి చూడలే. ఏ బాయ్ బాయ్ బాయ్. మాకైతే సీట్లు దొరికేసినాయి చూడండి, హ్యాపీగా పోవచ్చు. కడప నుంచి మేము బయలుదేరినాం. చెప్పురా, మీరు కూడా వచ్చేసేయండి. వాళ్ళు అవతారం సిగ్గుపడతారు. మీరు పోవాలన్నా ఫ్రీగా ఉన్నాయి ట్రైన్లు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. చూడండి కూర్చున్నాం. అదే చెప్పురా. కుంభమేళ పోతాం మేము. నిజంగా కళమే ఏదో అర్థం కావడంలే, కానీ దిగేంత వరకు చూడండి. డోంట్ మిస్ ఫోటో. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. మేమైతే హైదరాబాద్ లో దిగినాము, ఆటోలో పోతున్నాం. ఫ్రెష్ అప్ అయిపోయి 9:30కి సికింద్రాబాద్ లో ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ ఎంతంటే 375 ఎంతో సంథింగ్ ఉంది. ఇక మళ్ళీ అక్కడ చూపిస్తా. ఇప్పుడైతే ఆటోలో పోతున్నాం. ఇంటికి దగ్గరలో మా అక్క వాళ్ళ ఇల్లు ఉంటే అడిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత స్టార్ట్ అయిపోతాం టిఫిన్ తినేసి. చూడండి, మీకైతే మన ఇన్స్టాగ్రామ్ లో ప్రతి ఒక్కటి అయితే అప్డేట్ ఇస్తా ఉంటా. చూడండి, ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఆర్టీసీ క్రాస్ రోడ్ టిఫిన్ తింటున్నాం. బోండా హోటల్ ఫుల్గా తిన్నాము. మామూలు చూడండి, ఇంకా సికింద్రాబాద్ పోతున్నాం. ప్రయాగ్రాజ్ కి అయితే టికెట్ తీసుకున్నాము. ఇంత ముగ్గురికి కలిపి 1125 రూపీస్ అయింది. ఈచ్ టికెట్ 375 రూపీస్. జనాలు అయితే మామూలుగా లేరు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కాదు, బుకింగ్ కౌంటర్ లోనే ఫుల్ ఉన్నారు. వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం ముందే వచ్చేసి టికెట్స్ అయితే తీసుకోండి. స్టేషన్ లో కూడా ఫుల్ జనాలు ఉన్నారు. ట్రైన్ లో మిస్ అయితే మళ్ళా కష్టము. అమ్మో అమ్మో జనాలు ఫుల్ ఉన్నారు. హలో, మేమైతే ప్రయాగ్రాజ్ అయితే పోలా. ప్రయాగ్రాజ్కి పోనీకి ఇంకా 2 గంటలు పడుతుందంట. అందరు ట్రైన్లు చూడండి, మొత్తం అందరు దిగేసి వెళ్ళిపోతాంటారు నడుచుకుంటా. ఆడ పోలీసు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చేసి ఇంకా ఈ నుంచి వెళ్ళిపోండి అంటే నడుచుకుంటా ఈ నుంచి నైని అనే ఒక స్టేషన్ వస్తుంది ప్రయాగ్రాజ్ ముందే. అక్కడ దిగినాము. అక్కడ దిగి మేము అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. ఏం రా, చెప్పులు పోయినాయి. మా చెప్పులు పోయినాయి పాపము. వదిలేసారా ఇలాంటి పవిత్రమైన చోట్లలో ట్రైన్. మనమైతే నడుచుకుంటా పోతున్నాము. ఈడే మనకేందో ఇదంతా అసలుకి. ఇప్పుడు పొద్దున 10కి దిగాల్సిన వాళ్ళము, ఇప్పుడు టైము 5 అయితే అంటే ఇంకా ఇప్పుడు ఇంకా నడుచుకుంటా పోతున్నాము. ఇంకా మనమైతే అక్కడికి పోయి మాట్లాడుకుందాము. ఇప్పటికైతే మ్యాక్సిమం ఒకవేళ పార్ట్ 2గా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా ఇక్కడ దాకా. దీని తర్వాత చెప్తా. అక్కడైతే పోలీసు వాళ్ళు ఉన్నారు చూడండి. వాళ్ళైతే చెప్తున్నారు అక్కడైతే 15 మంది చనిపోయినారంట. అదైతే చాలా బాధాకరమైన విషయము. ఇలా జరగాలని అనుకోవడం లేదు అసలుకి. మీరు వచ్చే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ పోలీస్ వాళ్ళు అయితే చెప్తున్నారు మొత్తము. అందరినీ ట్రైన్ నుంచి పోతాం. 4 కిలోమీటర్స్. ఇక్కడ చూడండి బస్సెస్, జూమ్ చేస్తానా. ఆ బస్సెస్ అన్ని ఇక్కడికి వచ్చింది. మొత్తం ఫుల్ ఉంది రష్ అయితే. మొత్తం ట్రైన్ అయితే ఆగిపోయింది.
అందరు నడుచుకుంటా పోతాను. అసలుకి ఏరియాస్ మామూలుగా లేవు, ఇంత టెర్రరిస్ట్ అటాక్స్ అదే మామూలుగా లేవు ఏరియాలు అయితే. ఈ ఏరియాలలో ట్రైన్ దిగి నడుచుకుంటా పోతాము. ఇంతంత దూరం నడచాలంటే బ్యాగులు వేసుకొని కష్టము. అందరూ ఎంతమంది నడుస్తా ఉంటారు, సొమ్ములంతా నడుస్తాంటారు. టైం అవుతుంది 6 లోపల. అయింది. ఏం ముహూర్తం రా? ముహూర్తం కాదు, అమావాస్య అయిపోతుందంట. ఆ లోపల మనమైతే ఇది మునగాల, అంత లోపల మునిగాలి తొందరగా. ఇప్పుడేమో టైం ఏమో 5:20. మేము వాడికేమో 6:35 కల్లా హోలీ డిప్ చేసేయాలి. మా టార్గెట్ అదే. పోతాం, ఎట్లా తిరిగి ఆ టైం కల్లా పోవాలి. ఓకేనా? మిగతావన్నీ అన్ని కవర్ చేద్దాం. ఈ రోజు రేపంతా ఉందాం, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఫ్రీ చాయ్ ఇస్తాను పిల్లలు. థ్యాంక్ యూ. ఫ్రీ చాయ్. థ్యాంక్ యూ ఆంటీజీ. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. పిల్లలైతే ఫ్రీ టీ మధ్యలో పక్కన చూసాం రా. చూడండి వాళ్ళు ఎంత మంచి వాళ్ళు. బా, ఈ ఫ్రీగా ఇస్తున్నారు ఈ టైంలో. ఈడ ఫ్రీగా ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు వాళ్ళకి తెలిసి బా, ఇలా గార్డెన్ చూడండి, ఎవరితో తోటలా చేసుకున్నారు బాగా. చింటూ మన చింటూ ఫ్రీగా ఇస్తానులే. 2 కప్పులు తాగాకండి, 1 కప్పు అందరికి రావాలా. ఓకే, ఇట్లా మంచి వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ కోసం చీర్స్. ఫ్రీ టీ ఇస్తున్నారు ఆడైతే. వాళ్ళు చూడండి అసలు ఆ పిల్లలు అంతా ఎంత మంచి పిల్లలు. ఆ ఫ్యామిలీ అంతా కలిసి టీ సప్లై చేస్తాను అందరికి, వచ్చే వాళ్ళందరికి. అందరు ప్రతి ఒక్కరు తాగిపోతారు. థ్యాంక్ యూ. వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే మీరైతే ప్రయాగ్రాజ్ ట్రైన్ ఎక్కండి, కానీ ప్రయాగ్రాజ్ లో దిగద్దండి. దాని ముందు 9 అని ఒక స్టేషన్ వస్తుంది. ఆ స్టేషన్ దీని పక్కనే ఉంది, మీకు కనపస్తుంది. ఉండి చూపిస్తా. ఈ స్టేషన్ నుంచి జస్ట్ 3-4 కిలోమీటర్స్. ఇదే స్టేషన్ అయితే, అదే స్టేషన్ అయితే ఇదే. ఈ నుంచి చాలా దగ్గర. మీరైతే ప్రయాగ్రాజ్ పోతే అక్కడ 17 కిలోమీటర్స్ పడుతుందంట. అందుకు మీరైతే 9 స్టేషన్లో దిగి వచ్చేసేయండి. సరేనా? మళ్ళా చూపిస్తాను. బస్ వస్తుంది ఇప్పటికే నచ్చి. ఫుల్ జనాలు. చేతులు పట్టుకొని నడుచుకోండి. ఫుల్ జనాలు. తప్పిపోతే అంతే, చేతులు పట్టుకొని పోండి. ఫుల్ జనాలు, అసలు గ్యాప్ లేదు నచ్చడానికి. వచ్చేసినాము. మూడు రోజుల జర్నీ, 40 గంటలు ఈ వ్యూ కోసమే. 40 గంటల జర్నీ, 1500 కిలోమీటర్లు.
ఇస్తాండ్రు జనాలు చూడండి. ఎంత మంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. మనమైతే హోలీ డిప్ అయితే చేస్తాం. ఇప్పుడు వాళ్ళు వచ్చేసినాం అంతా. ఇక్కడే హోలీ డిప్ అయితే చేసేది. మనం ఇప్పుడు నైట్ చేస్తున్నాము. మార్నింగ్ బోట్లో అయితే పోదాము. ఇప్పుడు బోట్స్ అవైలబుల్లో లేవు. మార్నింగ్ అయితే బోట్లలో పోదాము. బోట్స్ ఇప్పుడైతే లేవంట. ఇప్పుడైతే స్నానం చేద్దాం. ఫుల్ వాటర్. మొత్తం ఇదే ఇంకా. ఇంత లోపలికి అయితే మనకు పర్మిషన్ లేదు కాబట్టి ఇక్కడ దాకే కాబట్టి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వస్తాము. ఎర్లీ మార్నింగ్ అయితే మళ్ళీ వస్తాం. మళ్ళీ మార్నింగ్ వస్తాము. ఇప్పుడైతే నీళ్ళలో ఉన్నాం. ఇలా చేయాలి అక్కడ పోవాలా ఆ లొకేషన్ దగ్గరికి. బా సూపరు. ఇంత వర్త్ అసలు ఇన్ని కిలోమీటర్. ఓం నమ శివాయ. చూడండి మీరంతా కూడా రండి. దీని లోపల నుంచి మనకు పర్మిషన్ లేదు. చాలా బాగుంది. సెల్ఫీ పెట్టినారు. మీ అందరి కోసము అందరికి మంచి జరగాలని ముక్కున్నా. ఈ వీడియో ఎవరెవరు చూస్తున్నారో ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. అందరి కోసం ముక్కున్నా. మా కోసము, మా ఫ్యామిలీ కోసం, మీ అందరి కోసము. హర హర మహాదేవ్, శంభో శంకర. भगवान नानक ने
గంజి తీసుకున్నాము. సిగరెట్ తాగినట్టు చూడండి. కంగి తీసుకున్నాము. పూరి, ఆ పూరి అయితే ఒక చోట పూరి తిన్నాము 30 రూపాయలు. చాలా బడ్జెట్ లో వస్తున్నాయి, దొరుకుతున్నాయి. కాకపోతే ఎతకాల. రూమ్స్ ఒక్కటి కష్టం కానీ మిగతా అన్ని ఫ్రీగా హ్యాపీగా దొరుకుతున్నాయి ఇక్కడ. ఏం ప్రాబ్లం లేదు, మీరైతే వచ్చేసేయండి. మళ్ళీ మార్నింగ్ మాట్లాడుకుందాం. ఇంకైతే ఇప్పటికైతే ఓపిక లేదు. ఇంకా ఏదో ఒక రూమ్ ఎత్తుక్కోవాలి ఇప్పుడు ప్రస్తుతానికి. సరేనా? ఓకే. ఈడ బోట్స్ అయితే ఒక్కొక్కటి ఎంత చెప్తున్నారా? ఒక్కొక్కటి అయితే 2000, 3000 बोली है, 4000 ఒక్కొక్కటి 4000, 3000 చెప్తున్నారు. అసలుకి మామూలు చెప్పడంలా రేట్లు. మేము 300, 200 అడుగుతాం. వాళ్ళు 2000, 3000 చెప్తా అంటే పోవాలా ఎట్టో ఒకటి. ఇంకా చూద్దాం, పోతాం. ఎప్పుడు పోతామో. లొకేషన్ అయితే చాలా బాగుంది చూడండి. ఆహా, నాకు చిరంజీవి డైలాగ్ వస్తుంది, గుర్తొస్తుంది. ఏమి ఈ అందాలన్నీ మీకోసమే చూపి నీకు ఎంత తీస్తానా వీడియో చిత్రీకరిస్తున్నా. మన కోసం ఏ బోట్ దొరుకుతుందో జాగ్రత్త చూసాం. బోట్ లో ఎక్కినాక ఒకవేళ బోట్ ఎక్కితే బోట్ లో వీడియో తీస్తాం. ఆడిపోయి నీళ్లు డబ్బాలు ముంచుకోవాలా. ఒక్కొక్కరి కోసం ఎన్నెన్ని నీళ్లు తీసుకోవాలి చూడండి. ఒక్కొక్కరి 6 లీటర్ల క్యాన్ అయ్యి అవి పట్టుకోవాలంటే కడప దాకా ఇంకా సావాలి. మేము ఏం చేస్తాం, ఇంతా మీకోసమే. సరేనా? బోట్ లో చేసాము, ఏం చేయలేం. 300, 400 కడితే రాలా. 500 అటు సైడ్ 500 అటు సైడ్ దింపుతారంట. కాకపోతే బడే హనుమాన్ టెంపుల్ దగ్గరికి. నెక్స్ట్ బడే హనుమాన్ టెంపుల్ కి అయితే పోతాం బోట్ లో. అందరు బోట్ లో అందరు ఉన్నారు. మా విఘ్నేష్, హాయ్ విఘ్నేష్. హాయ్ బ్రా. బా వ్యూ చూడండి, ఆ పక్షులు. బా చల్లగా ఉన్నాయి నీళ్ళు. లొకేషన్ అయితే మామూలుగా లేదు. ఈరోజు 4000 ఫాలోవర్స్ అయినారు ఇన్స్టాగ్రామ్ లో. ప్లస్ ఈ బోట్ రైడ్ ఈడికి వచ్చి స్నానం చేస్తాము. చాలా బాగుంది అసలుకి. చాలా హ్యాపీగా ఉన్నా. చాలా బాగా ఇదిగా ఉంది. తెలియని హ్యాపీనెస్. థ్యాంక్ యూ. పక్షులు చూడండి, గద్దలు అన్ని ఉన్నాయి రా. చూడండి ఎన్ని ఉన్నాయో. అన్ని గద్దలు, పావురాలు అన్ని ఉన్నాయి. పక్షులు, పావురాలు. బోట్లు చూడండి మధ్యలో ఎన్ని ఉన్నాయో. ఫుల్ ఉన్నాయి చూడండి. వెనకాల, మన వెనకాల ఎన్ని బోట్లు వస్తున్నాయి. మొత్తం బోట్లు. లోపలికి 4 కిలోమీటర్స్ పోవాలంట. 4 కిలోమీటర్స్ లో 2 కలుస్తాయి. మనకి కలర్ డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది. వాటర్ 2 కలర్లు కనిపిస్తాయి. గంగా, యమున 2. చూడండి ఆడ పక్షులు మొత్తం అంతా చాలా బాగుంది. ఈ పక్క బోట్ వాళ్ళు ఎవరో పోతారు. దగ్గరకు వచ్చేసాం. పక్షులు చూడండి మొత్తము. సూపర్. మీకోసమే ఈ వ్యూ, ఈ అందాలన్నీ మీకు చూపించాలని. చూడండి మొత్తం ఎన్ని బోట్లు ఉన్నాయి చూడండి మొత్తము. బాబా వాళ్ళు చూడు, లైఫ్ జాకెట్, లైఫ్ సేఫర్స్. అయితే దేవాలయాలు ఎన్టీఆర్ వెళ్ళి ఫీల్ అన్నాను. నేను ఆపుకోలేక మీతోటి షేర్ చేసుకుందామని నేనే
మంచి మంచి విజువల్స్ అన్ని షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను, మీకు పంపిస్తున్నాను చూడండి. అయితే ఈ సాంగ్ కు సంబంధించిన చిన్న బిట్ ని మా బోట్లకు పక్షి వచ్చింది. ఇన్నాళ్ళైతే జస్ట్ మిస్ వాళ్ళ బోట్ మా బోట్ క్రాష్ అయింది. చూడండి పక్షులు. ఓ జస్ట్ క్రాష్ 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 తగులుదాం జస్ట్ మిస్ తప్పించుకున్నాం. ఇట్లా చూడండి వెనకాలంతా పక్షులే. బా 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 కురాని కిందేరా చేతిలో కావడం లేదండి. బోటాలు వేసుకున్నారా చూడండి. బ్యూటిఫుల్ వ్యూ. ఆ ఏసీలో అంతా మా వెనకాల వేస్తారా? వాటర్ అయితే మారిపోయినాయి చూడండి. ఆడ కలర్ ఉన్నింది ఇందాక మనం ఫస్ట్ చూపించినప్పుడు. ఈడ చూడండి కలర్ మారిపోయింది. రెండు మిక్స్ అయినాయి. ఈడ ఈ నీళ్ళలో స్నానం చేయాలి మనం. యాక్చువల్ అయితే నైట్ కూడా చేసిన్నాం కదా, అది మంచిదే ఇది మంచిదే. నిన్న అమావాస్య అనేసి ఆ టైంలో కూడా చేసేస్తున్నాము. ఇప్పుడు ఈడ కూడా చేస్తాము. మీరు చూడండి ఎన్ని బోట్లు ఉన్నాయి ఇక్కడ. మొత్తం స్నానాలు చేయడానికి వచ్చింది ఈడ. థ్యాంక్ యూ भाई. तो कपड़े ले जाइए. हाँ कपड़े ठीक है आते. ఫుల్ ఉన్నారు. ఏ దిగు అశ్విన్ షర్ట్ ఎందుకు ఆడ దిగు. ఏ రే అడగాదు యూతలా స్టాండ్. ఏ స్టాండ్ ఇది మంది. वीडियो बना देता मैं. हाँ ठीक है भैया ठीक है. पंजाब पड़ा हाँ ये नहीं तो 2-3 है ना वो भैया भैया और डब्बा का बंद करना ఇదైతే వీళ్ళు ఫుల్ మొత్తం అందరికి జ్యూసులు అన్ని ఇస్తున్నారు చూడండి ఫ్రీగా. ఇదంతా వాటర్ ఫ్రీ.
బిస్కెట్స్, వీళ్ళైతే జనాల కోసం ఛార్జింగ్లు కూడా పెట్టినారు చూడండి, ఫ్రీ. మొత్తం అన్ని ఛార్జింగ్లు అన్ని ఫ్రీ. జనాలు ఛార్జింగ్లు అయిపోయింటాయి, ఛార్జింగ్లు పెట్టుకోవాలని ఫ్రీగా పెట్టినారు. అందరికి ఫ్రీగా ఇస్తున్నారు. అది చూడండి, ఆ పక్క టీ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఫ్రీ టీ, రస్కులు అన్ని ఫ్రీగా ఇస్తున్నారు. అడుగు అడుక్కి పెడుతున్నారు. జనాలు అయితే ఫుల్ ఉన్నారు. మొత్తం ఫుల్ ఫ్రీ. అసలుకి ఇప్పుడు ఈ వీడియో ఎందుకు తీస్తానంటే, ఇంత ముందు దాకా మొత్తం లొకేషన్స్ తో పాటు వీడియో తీసినా కదా, ఇప్పుడు వచ్చేసి రిటర్న్ లో వీడియో తీనికి ఛార్జింగ్ లేదు, మొత్తం అయిపోయింది. మేము రైల్వే స్టేషన్ కి పోకముందు ఆడ ఛార్జింగ్ పెట్టుకున్నాము. ఆ నుంచి రైల్వే స్టేషన్ పోయేదానికి 4 గంటలు పట్టింది. 4 గంటలు ఎందుకు పట్టిందంటే, అంతమంది ఒక లైన్ లోనే 2 లక్షల మంది జనాలు ఉన్నారు. స్టేషన్ కి పోతా అంటే స్టేషన్ లో ఏ ట్రైన్ ఉంటే ఆ ట్రైన్ ఎక్కిస్తాండ్రు పోలీసు వాళ్ళు. నువ్వు ఏ ఊరికి పోవాలా, యాడికి పోవాలా సంబంధం లేదు పోలీసు వాళ్ళకి. స్టేషన్ లో ప్లాట్ఫామ్ మీద ట్రైన్ ఉందా, జనాలు ఉన్నారా, తీసుకుపోయి ట్రైన్ లో వేస్తున్నారు. అదేంది అర్థం కాల. మమ్మల్ని తీసుకుపోయి జార్ఖండ్ ట్రైన్ ఎక్కించున్నారు. మేము ఎట్నో జార్ఖండ్ ట్రైన్ స్టార్ట్ అయినాక మేము జార్ఖండ్ పోతామని తెలుసుకొని అది దిగేసి 3 గంటలు పోలీసులకు తెలియకుండా తప్పించుకొని స్టేషన్ లో తిరిగినాము. ఎందుకంటే వాళ్ళు ఏ ట్రైన్ ఉంటే ఆ ట్రైన్ ఎక్కిస్తాండ్రు. అట్టని చెప్పేసి ఇంకా మేము టికెట్ కౌంటర్ అయింది అసలు ఊర్లో. రిటర్న్ మేము మహబూబ్ నగర్ దాకా ఫ్రీగా వచ్చినాము. మహబూబ్ నగర్కి వచ్చిన తర్వాత ఆ నుంచి ఏదో పల్లెకి బస్సులో పోయి పొద్దున్న 4కి 3:30కి దిగినాం. మహబూబ్ నగర్ నుంచి అది కర్నూలు పోతుంది అనుకుంటే కర్నూలు పోదని అప్పుడే తెలిసింది. మహబూబ్ నగర్లో దిగి ఏదో పల్లెటూరు పోయి ఆ పల్లెటూరు నుంచి కర్నూలుకి వచ్చి కర్నూలు నుంచి కడపకు వచ్చినందుకు మాకు బడ్జెట్ కొంచెం ఎక్కువైంది. లేకపోతే మేము కర్నూలు దాకా ఫ్రీగా వచ్చి తింటాము. ఆ నుంచి మాకు కర్నూలు నుంచి ఎంత 300 టికెట్ బస్సు. మామూలుగా అయితే వచ్చేసి తింటాం. 1 టైర్లో వచ్చినాం. ఏంది ఏసీ రిటర్న్ ట్రైన్, హైదరాబాద్ ట్రైన్ నైట్ 1కి ఉందని తెలుసుకొని ఆ ట్రైన్ ఎక్కినాము. ఏం మరీ దారుణంగా అసలు ఆ ట్రైన్ ఎక్కి ఆడిపోతుందంటే ఒకటి ఢిల్లీ అన్నాడు, ఒకటి జార్ఖండ్ అన్నాడు, ఒక్కొక్క ఊరు చెప్తాను. పోలీసులను అడుగుతుంటే నువ్వే ఊరు, నువ్వు హైదరాబాద్ పోదంటే ఈ ట్రైనే పోతుంది అంటాడు, ఇంకో ఊరికి పోతుందంటే అదే ట్రైనే అంటాడు. అందరికీ అదే ట్రైన్ అని చెప్పి ఆ ఊర్లో ఉండవద్దని ఎక్కిస్తాండ్రు. మేమైతే ప్లాన్ చేసుకుంటే ఒక్కటి కూడా జరగల. వారణాసి పోదాం అనుకున్నాం, అది జరగల. అయోధ్య పోదాం అనుకున్నాం, అది జరగల. ఏది జరగల, అన్ని ఫెయిల్యూర్ అయిపోయినాయి. ఓన్లీ సంఘంలో స్నానం చేసి రిటర్న్ అయితే కడపకు వచ్చినాము సేఫ్ గా. మాకు బడ్జెట్ అయింది ఎంత అంటే 6,700 అయింది ఒక్కొక్కరికి. మొత్తం మీకు చూపించిన కదా ఏడాది ఖర్చు అనేది. మనం అలా తిన్నికి ఫుడ్ కూడా కొనుక్కునికి ఏం లేదు, ఫ్రీగా పెట్టిందే తినాలా, లేదా ఏడైనా దొరికితే ఆ పూరి సబ్జీ ఆ ట్రైన్లో తినలేము. మహబూబ్ నగర్ కన్నా ముందు, హైదరాబాద్ కన్నా ముందు ఒక చోట ఆర్డర్ పెట్టినాం, ఆ ఫుడ్ అట్టే ఉంది. 400 బొక్క. అట్లా అయిపోయింది. ఈ వీడియో అంతా మీకైతే నచ్చింది అనుకుంటున్నా. మీరైతే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో ఫాలో అయిపోయింది. బోయ్.